హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ప్రారంభించబోతున్నారు. ఈ నెల 23వ తేదీన డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ అవకాశం అనేది ఉంటుందని చెప్తున్నారనమాట. సో కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు అందిస్తున్నటువంటి మొట్టమొదటి పెద్ద పథకంగా అయితే దీన్ని చెప్పుకోవచ్చనమాట. మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి 48 గంటల్లోనే మీకు లోన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారైతే చెప్తున్నారు. పావలా వడ్డీకే రూ. 1,00,000 వరకు మీరు రుణం అనేది పొందవచ్చని చెప్తున్నారనమాట. అయితే ఈ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తెలుసుకుందాము. ఎవరు అర్హులు? అదేవిధంగా ఈ యొక్క లోన్‌కి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఏ ఆఫీస్‌కి వెళ్ళాలి? అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది అందిస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే ఇన్ఫర్మేషన్ గనుక నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది కూడా వీడియోస్ చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారనమాట. లైక్ చేసనేది మీరు సపోర్ట్ అనేది తెలియచేయండి. అలానే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఉందనమాట. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండనమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. ఈరోజు మనకు ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ కావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డ్వాక్రా మహిళల కుమార్తెలకు కళ్యాణ లక్ష్మి పథకము. వివాహాలకు పావలా వడ్డీకే రూ. 1,00,000 వరకు రుణం అనేది ఇస్తాము. కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారము. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభం అని చెప్పి క్లియర్‌గా మనకు హెడ్‌లైన్స్‌తో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్‌లో ఈ యొక్క పథకానికి సంబంధించి అమలు ఏ విధంగా చేస్తారు, అర్హతలు ఏంటి అనే వివరాలైతే ఉన్నాయండి. ఒకసారి మనం వివరంగా అయితే తెలుసుకుందాం. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు 23వ తేదీనైతే ప్రారంభించనున్నారనమాట. ఏడాదికి 250 కోట్లయితే ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోందనమాట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి కుమార్తెల యొక్క వివాహ ఖర్చులకు సంబంధించి అయితే ఈ లోన్ సదుపాయం అనేది రావడం జరుగుతుందని చెప్పి తెలుస్తోంది. డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు కుమార్తెలు గనక ఉండినట్లయితే వారి యొక్క వివాహ ఖర్చులకు మీరు లోన్‌కి సంబంధించి దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. ఈ పథకానికి సంబంధించిన అర్హత ఒక్కసారి చూసుకున్నట్లయితే డ్వాక్రా సంఘంలో నమోదయ్యి కనీసం 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న సభ్యురాలికైతే ఇస్తారండి. అంటే మీరు డ్వాక్రాలో చేరి కనీసము 6 నెలలైతే అయి ఉండాలన్నమాట. 6 నెలలు అంతకు మించి ఎంతున్నా గానీ మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. అదేవిధంగా ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి మరియు ఇతర మార్గాల్లో తీసుకున్నటువంటి అప్పును సక్రమంగా చెల్లించిన వారికి అని చెప్తున్నారు. అంటే మీరు ఏదైనా లోన్ గనక తీసుకొని గనక ఉండినట్లయితే దాన్ని ఎగ్గొట్టకుండా ఖచ్చితంగా పిన్ టు పిన్ అన్నీ కూడా క్లియర్‌గా కట్టుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎలిజిబిలిటీనైతే ఇస్తారని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తోంది. అలానే ఇక్కడ ముఖ్యంగా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా చెప్పారు చూడండి. స్థానిక వెలుగు కార్యాలయము లేదా వీఓఏ యానిమేటర్ ద్వారా కూడా ఓకేనా. మీకు వీఓఏ అనే వాళ్ళు ఉంటారనమాట, ఆఫీసర్లు. మేడం అయితే ఉంటారనమాట. వారి దగ్గర ఉన్నటువంటి యాప్‌లో అయితే మీకు ఈ లోన్ అనేది దరఖాస్తు చేసుకునే విధంగా కూడా అవకాశం అనేది ఇస్తామని చెప్పి చెప్తున్నారు. లబ్ధిదారులు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. అంటే మీరు అప్లై చేసిన తర్వాత బయోమెట్రిక్స్ అనేటివి వేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్పారు చూడండి. డాక్యుమెంట్స్ కూడా ఏమేమి ఇవ్వాలనేది లగ్న పత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రము, పెళ్లి ఖర్చు అంచనా వ్యయము, వివాహానికి సంబంధించిన వివరాల పరిశీలన అనంతరము నేరుగా లబ్ధిదారుని యొక్క బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తారు. నిర్దేశించిన పత్రాలనేటివి సమర్పించిన 48 గంటల్లో రుణం అనేది ప్రాసెస్‌లోకి అయితే వెళ్తుందని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే డ్వాక్రా మహిళ అప్లై చేస్తుందో వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వీటితో పాటుగా లగ్న పత్రిక, అంటే మీరు వివాహానికి సంబంధించి పెళ్లి కార్డు కొట్టిస్తారు కదా! ఆ పెళ్లి కార్డు, ఈవెంట్ నిర్వహణకు సంబంధించినటువంటి పత్రం, అంటే వివాహ ఖర్చులు ఎంత అవుతాయి అనే దాని మీద ఒక కొటేషన్ అనేది మీరు రెడీ చేసుకోవాలనమాట. ఈ కొటేషన్ ఇస్తే దాని ఆధారంగా మిమ్మల్ని ప్రూఫ్‌గా అయితే ఇక్కడ మ్యారేజ్ జరుగుతుందనేది క్లియర్ చేసుకొని ప్రాసెస్‌లోకి అయితే మీ యొక్క లోన్ అప్లికేషన్ అనేది వెళ్తుంది. అంతే విధంగా మీకు లోన్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు గరిష్టంగా 48 వాయిదాల్లో ఈ యొక్క లోన్ అనేది చెల్లింపులు చేసుకునే విధంగా ఈఎంఐస్ అనేటివి ఉంటాయన్నమాట. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా మీరు
ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేటివి ఉండవు. సో, ఫ్రీ అప్లికేషన్ అండి. సో, ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. పావలా వడ్డీ 4% వడ్డీతో అయితే మీకు ఈ లోన్ అనేది ఇస్తారు. సో, అసలు ప్లస్ వడ్డీ 2 కలగలుపుకొని మీకు ఈఎంఐ అనేది క్రియేట్ అవుతుందనమాట. ఆ ఈఎంఐని మీరు ఎక్కడా కూడా మిస్ చేసుకోకుండా ఎవ్రీ మంత్ అనేది కట్టుకుంటూ ఉండాలండి. ఓకేనా? అయితే ఇక్కడ లోన్ అనేది ఎంతవరకు ఇస్తారంటే రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు. ఓకేనా? 10,000 నుంచి 100,000. సో, రూ. 1,00,000 వరకైతే లోన్ సదుపాయం అనేది వస్తుందనమాట. ఈ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు కుమార్తెలు గనక ఉండి వారి యొక్క వివాహ ఖర్చులకు మీరు ఏదైనా సహాయం కోసం చూస్తున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఈ కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఉపయోగపడుతుందని ఇప్పటికైనా మీకు అర్థమైందా? సో, ఈ నెల 23వ తేదీ నుంచి ఈ యొక్క పథకం ప్రారంభించబడుతుంది కాబట్టి మీరు వచ్చేసి ఖచ్చితంగా 23వ తేదీ పైన అంటే ఈ నెల తర్వాత రేపటి నెలలో ఎవరైనా గానీ ఈ యొక్క డ్వాక్రా మహిళలు వివాహం గనక పెట్టుకొని గనక ఉండినట్లయితే, వారి యొక్క కుమార్తెలకు సంబంధించి వివాహం గనక పెట్టుకొని గనక ఉండినట్లయితే, సో, మీరు దరఖాస్తు అనేది చేయండి. ఓకేనా? ఎక్కడ చేయాలో కూడా ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సో, మీకు స్థానికంగా ఉన్నటువంటి వెలుగు కార్యాలయాలు ఉంటాయన్నమాట. డ్వాక్రా మహిళలకు సంబంధించి వెలుగు కార్యాలయాలు అయితే ఉంటాయన్నమాట. సో, అక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా వీఓఏ ఉంటారు. లేదా యానిమేటర్ అయితే ఉంటారనమాట. మీ యొక్క పొదుపు సంఘాలను మెయింటైన్ చేస్తున్నటువంటి ఆఫీసర్లు అయితే ఉంటారనమాట. వారి ద్వారా కూడా మీరు ఈ యొక్క లోన్‌కి అవకాశం అనేది తెచ్చుకోవచ్చు. అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. లేదా సీసీ ఉంటారండి. ఓకేనా? ప్రతి సంఘానికి సంబంధించి సీసీ అధికారులైతే ఉంటారనమాట. సో, మేడం అయితే ఉంటారు. సో, వారికి గూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి. కళ్యాణ లక్ష్మి పథకము ఇలా వివాహ ఖర్చులకు సంబంధించి లోన్ వస్తుందంట గదా! అని జెప్పి వాళ్ళకి చెప్పండి. వాళ్ళ ద్వారా కూడా మీకు అప్లికేషన్ జరిగే అవకాశాలనేటివి ఉంటాయన్నమాట. ఓకేనా? సో, డాక్యుమెంట్స్ గూడా ఏమేమి ఇవ్వాలి? ఇలాంటి వివరాలన్నీ కూడా మీకు క్లియర్‌గా అయితే చెప్పాను. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు కాబట్టి అప్పటినుంచైతే అమల్లోకైతే వచ్చేస్తుంది. అలానే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ కళ్యాణ లక్ష్మి కాకుండా విద్యార్థులకు సంబంధించి అంటే ఈ యొక్క డ్వాక్రా మహిళలకు పిల్లలు గనక ఉండినట్లయితే వారి యొక్క చదువుల అవసరాల కొరకు గూడా లోన్స్ అనేటివి వస్తాయన్నమాట. సో, దాన్ని విద్యాలక్ష్మి అని అంటున్నారు. ఆ పథకాన్ని గూడా జూన్ నెలలో అయితే ప్రారంభిస్తారని జెప్పి సమాచారం అయితే వస్తోంది. కాబట్టి ప్రస్తుతానికి కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి మాత్రం మీరు దరఖాస్తులనేటివి జేసుకోవచ్చండి. అవకాశం అనేది ఈ నెలాఖరు నుంచైతే ప్రారంభమైతే అవుతుందనమాట. సో, నేను అప్లికేషన్ ప్రాసెస్ గూడా చూపిస్తాను. నెలాఖరులో వీడియో అనేది ఖచ్చితంగా మీకు పబ్లిష్ చేస్తాను. సో, మీరు మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యేదానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే, ఇక్కడ ఏదైనా సమాచారం ముందుగా మీకు టెలిగ్రామ్ ఛానెల్ ద్వారానే అందించబడుతుంది. ఓకేనా? సో, ముందుగా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.